రీడింగ్ లో ఫస్ట్ ప్రైజ్ ఎం కమల్నాథ్. కమల్నాథ్కి ఈ ప్రైజ్ ఎందుకు పోతుందంటే ఆయన ఇంగ్లీషు 5th క్లాస్ పిల్లలు కూడా చదవనంత ఫ్లూయెంట్గా రీడ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ప్రైజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి తెచ్చుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేనైతే మిల్కీని భరతమాతగా రెడీ చేస్తా ఉన్నా. నేను చిన్నప్పుడు అయితే ఎప్పటికీ రెడీ అయ్యేదన్నమాట. ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా ఖచ్చితంగా డాన్స్లని, ఇంకా నేను చదువుకున్నది శిశు మందిర్లో అనమాట. ఇక సంస్కృతి కార్యక్రమాలు ఏవి జరిగినా డంబుల్స్ అని, యోగ చాప్ అని, కోలాటం అని, కృష్ణాష్టమి కూడా సెలబ్రేట్ చేసేదన్నమాట మా స్కూల్లో. ప్రతి కార్యక్రమానికి ఖచ్చితంగా అటెండ్ అయ్యే వాళ్ళము. పెద్ద గ్రౌండ్ లా పేరెంట్స్ గ్రౌండ్ లా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేటివి. ఆ గ్రౌండ్స్ కి తీసుకెళ్లేది అనమాట. స్కూల్ అందరు కలిసి, అంటే ఒకళ్ళు మేము డాన్స్ చేస్తాము, డాన్స్ చేయము అనేది ఏమి ఉండదు అనమాట. ఆ స్కూల్లో చదివిన ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా డాన్స్ పార్టిసిపేట్ చేయాల్సిందే అనమాట. డాన్స్ అయినా, కోలాటం అయినా, యోగ చాప్ అయినా, డంబుల్స్ అయినా ఏదైనా మస్తు ఇష్టంగా పాల్గొనేది అనమాట. ఫుల్ రెడీ అయిపోయేది. 5 గంటలకు 4 గంటలకి లేచి అన్ని రెడీ అవ్వడం అదంతా చేసేది. ఇంకా మిల్కీ చిన్నది కదా, అందుకని తొందరగా లేపలేదు. ఇక లేట్గా అయినా ఫాస్ట్గా రెడీ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నా. ఇంకా గణతంత్ర దినోత్సవం అంటే గిన్నెలు, గిలాసులు, బోళ్ళు అవి వస్తాయి. అదే నువ్వు అట్లే చెప్తాను. ప్రైజులు చాలా మంది ఇక మేము రన్నింగ్ లో గెలిచినాం, కబడ్డీలో గెలిచినాం, మాకు ప్రైజులు వస్తాయి అని వచ్చేది. మేము మాత్రం డాన్స్ చేయడానికి మాత్రమే పోయేది. అదే నాకైతే ప్రైజులు వచ్చేది. అదో గిలాస, అదొక గిన్నె, అట్లా ఇది కబడ్డీ ఆడితే అట్లా గిన్నెలు మంచుకో గిలాస్ ఇచ్చేది. లేకుంటే కబడ్డీ ఆడేది, ఖోఖో కూడా ఆడేది. ఖోఖో నేను అయితే ఆ పోటీలు పెడతారు కదా, పోటీలు పెడితే నేను ఫస్ట్ ప్రైజ్ గెలిచిన, లేకపోతే నేను సెకండ్ ప్రైజ్ గెలిచిన. ఎప్పటికీ రన్నింగ్ అంటే బాగా ఇష్టం. రన్నింగ్ పోటీలో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేది. ఇక ఇంటికి వచ్చి నేను గెలిచిన, నాకు రేపు ఏం ప్రైజ్ వస్తుందో అని ఇంటి పక్క వాళ్ళకి కూడా అందరికి చెప్పేది అన్నట్టు. నాకు రేపు ప్రైజ్ వస్తుంది, రేపు నాకు ప్రైజ్ వస్తుంది అంటే నాకు ఆ రోజు ఇచ్చింది టిఫిన్ బాక్స్ ఇచ్చిండ్రు. నీకన్నా టిఫిన్ బాక్స్ అట్లా ఇచ్చింది, కానీ మాకు గిలాస్, కటోరలు ఇచ్చేది. అవైనా సంబరం పట్టుకొచ్చుకున్నాం, సంబరం అనిపించేది. చెంచా గోటి అయితే ఏం చేసేది, చెంచా బాగా లోతున్న చెంచా తీసుకుపోయేది, నోట్లో పెట్టుకొని పోవాలి. ఆ గోటి కూడా కొంచెం పెద్దది తీసుకునేది, కింద పడద్దు అని చెప్పేసి. చిన్న కూడా టక్కన పడిపోతుంది కదా, కదులుతా ఉంటాయి. అట్లా అన్ని గేమ్స్, సూదిలో దారం పెట్టుడు, ఇట్లాంటి గేమ్స్ అన్ని మంచి యాక్టివ్. మీకు కూడా ఆడిపించిరా నాన్న? ఎవరు గెలిచిరు మరి? నేను అది చేయాలి పాల్గొనలేదా? రన్నింగ్ రేస్ లో సెకండ్ వచ్చిన. రన్నింగ్ రేస్ లో సెకండ్ వచ్చిందట మిల్కీ. వచ్చినా రాకున్నా బాధపడద్దు, అన్నిట్లో పాల్గొనాలి. మిల్కీ కూడా ఆశ పెట్టుకున్నది అయితే. నీకో కటోరనో గిన్నో గిలాసో వస్తుంది కావచ్చు. మిల్కీని ఇట్లా రెడీ చేసిన. పోయినసారి వైట్ శారీ కట్టిన అనమాట. ఇంకా టీచర్ వాళ్ళు ఏ శారీ అయినా పర్లేదు, ఇట్లా కొంచెం గెటప్ వేస్తే సరిపోతుంది అని అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా మిల్కీకి సెట్ అయ్యే శారీ ఒకటి చూసి ఇంకా ఇట్లా అయితే రెడీ చేసిన అనమాట. నేను రెడీ అయిన రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. హాఫ్ శారీ కానీ శారీ కానీ ఇట్లా కట్టుకొని పోయేదనమాట. అన్ని స్కూల్స్ నుంచి గ్రౌండ్కి వచ్చేది కదా, మా తొందరగా అయిపోతే బాగుండు అని అనిపించేది ఎప్పటికీ. మా తొందరగా అయిపోతే గెటప్స్ అన్ని తీసేయచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మాది ఎప్పుడు వస్తుందా అని చూసేదనమాట. ఇంకా ఆ 100 మందిలో ఇట్లా లైన్గా నిలబెడితే పొట్టి ఉన్నందుకు నేను ఎప్పటికీ ముంగట ఉండేదాన్ని. నాకు అదొకటి మస్తు సంబరం అనిపించేది. ఇంక వెళ్ళిపోతాము ఫాస్ట్గా. మా ఊరి గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఫ్లాగ్ ఎగరేస్తా ఉన్నారు.
గ్రామ పంచాయత్ దగ్గర నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చినాము. మిల్కీ స్కూల్ దగ్గరికి వచ్చేసినాము. మిల్కీ డాన్స్ చేస్తుందట, అందుకని చెప్పేసి ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేస్తా ఉన్నా. ఐశ్వర్య, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 26 జనవరి 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కోసం ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకు భారత రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వలన మనం స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు వచ్చాయి. గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులందరూ పండగలా జరుపుకుంటారు. మనం దేశాన్ని ఎల్లప్పుడూ మనం గౌరవించాలి. జై హింద్, జై భారత్. Good morning everyone, my name is Namira Takrima. Today is 26 January. I wish you all a very happy Republic Day. This year we celebrate 17th January. Republic Day is our national festival. Our constitution came into force on 26 January 1950. Constitution, the supreme law of India. We should always respect our constitution. I love my India and I am proud to be Indians. Jai Hind, Jai Bharat. విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకటే చెప్పాలంటే, ఈరోజు మీరు ఇలా చదువుకుంటున్నారు, ఈరోజు ఇలా ఇంతమంది స్వేచ్ఛగా ఉంటున్నారంటే కారణం ఈ రాజ్యాంగం. అంటే ఈరోజు ఎత్తుకున్నటువంటి జెండా వందనం, దీన్ని మనం ఏమంటాం? జెండా వందనం అంటాం, అంతే కదా. ఇంకొకటి ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్టు 15 నాడు. ఆగస్టు 15 నాడేమో అంటే మన దేశానికి ఉన్నటువంటి రాష్ట్రపతిని వారసత్వంగా కాకుండా ఓటు ద్వారా మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. ప్లస్ ఇలాంటి సంస్థలు, పాఠశాల ఏ విధంగా పనిచేయాలి, అది మన ప్రభుత్వ హాస్పిటల్ ఏ విధంగా పనిచేయాలి, ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రతి వ్యవస్థ ఎలా నడవాలో దానికి సంబంధించి ఒక బుక్కును రాసుకున్నాం. అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రోజునే మనం రిపబ్లిక్ డే రోజుగా జరుపుకుంటాం. ఇది రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మనం ఎలా ఉండగలుగుతామని చెప్పారు. చాలా సంతోషం. అయితే మీరు కూడా ఇప్పటి నుంచి అంబేద్కర్ ఇక్కడ బడికి వచ్చి చదువుకోకుండా బడి బయట కొన్ని పాఠాలు విని చదువుకొని అంత గొప్పవారయ్యారు. మీకు బడిలోకి వచ్చిన తర్వాత ఇంటికంటే ఎక్కువ ఫ్రీగా ఉంటున్నారు మాతో కదా. ఉంటున్నారా లేదా? ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అమ్మ నాన్నకి ఏదైనా చెప్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ప్రతిదీ కూడా మీ ఫ్రెండ్స్తో కానీ సార్తో కానీ టీచర్స్తో కానీ అంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం. మీరు ప్రతిరోజు బడికి వచ్చి మంచిగా చదువుకొని క్రమశిక్షణగా ఉండి స్వామినాథ్ ఫస్ట్ ప్రైజ్. స్వామినాథ్ ఫస్ట్ ప్రైజ్ రన్నింగ్. తర్వాత గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ జాహ్నవి. అటే పోతుంది. ఉద్రుమ్. అటు చూడు మేడం. థ్యాంక్ యూ. రీడింగ్ లో ఫస్ట్ ప్రైజ్ ఎం కమల్నాథ్.
చేయడం జరిగింది. కమల్నాథ్కి ఈ ప్రైజ్ ఎందుకు పోతుందంటే ఆయన ఇంగ్లీషు 5th క్లాస్ పిల్లలు కూడా చదవనంత ఫ్లూయెంట్గా రీడ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ ప్రైజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు కమల్నాథ్ బదులు వాళ్ళ అక్క ఈ ప్రైజ్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ మా కన్నయ్య తరపున నేను ప్రైజ్ తీసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే చిన్నప్పుడు ఇట్లాంటి ఏవి ఇచ్చినా నేను మస్తు గుర్తుగా దాచిపెట్టుకునేది. ఇది కూడా ఒక అవార్డుతో సమానం. మా కన్నయ్యకి వచ్చిన ఫస్ట్ అవార్డు ఇది. నేను నిజంగా గుర్తుగా దాచుకుంటాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను చిన్న గాయం కారణంగా ఏ గేమ్స్ ఆడలేకపోయిండు. గేమ్స్ ఆడడం అదంతా చాలా ఇష్టం. కాకపోతే సీసం గుచ్చుకుంది అనమాట. దానివల్ల రాలేకపోయినందుకు మేడం నిజంగా ఆలోచించి ఇది ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ మేడం. కన్నయ్య అసలు బడికి వస్తాడు, వచ్చి చదువుతాడు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికే టీచర్ని తీసుకొచ్చి చదివియాల్సి వస్తుంది అని అనుకున్నా. కాకపోతే ఈ బడిలో వేయడం వల్ల, సార్ వల్ల, మేడం వల్ల, సునీత టీచర్ వల్ల, ఇప్పుడు తీస్తున్న సార్ వల్ల, ఈ నలుగురు సార్ల వల్లనే పిల్లలు క్రమశిక్షణ, చదువు అన్నీ నేర్చుకుంటా ఉన్నారు. చాలామంది అడిగిండ్రు ఈ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చదివిస్తున్నావు అని. నేను దాని గురించి సపరేట్గా చెప్తా. వీళ్ళు మాత్రం మస్తు కేరింగ్గా చూసుకొని మంచి చదువును అందిస్తున్నారు మా ఇద్దరు పిల్లలకి. నిజంగా మా మీద నమ్మకం ఉంచి మా పాఠశాలకు పంపించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఒక మంచి మీడియాగా మాకు సొసైటీకి యూజ్ అవుతారని, ఇంకా మీలాంటి పేరెంట్స్ మా గురించి వాళ్ళ పిల్లల్ని పంపించి మా సేవలను తీసుకోవాలని మేము ఆశిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక 2 నెలలు చూడండి మీరు. మీ పిల్లలకు మీకు మెరుగు అనిపిస్తేనే, మీకు చదువు వస్తున్నది, ఓకే పర్లేదు మంచిగా చెప్తున్నారు అని అనిపిస్తేనే మీరు మా స్కూల్లో కంటిన్యూ చేయండి, లేకపోతే తీసి ఇస్తాం, మీరు వేరే స్కూల్లో జాయిన్ చేసుకున్నా మంచిది అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు నెలకు ప్రతి నెల పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది. ఎట్లా చెప్తున్నాం, మేమేం సవరించుకోవాలి, మీరేం సవరించుకోవాలి అని ప్రతి పేరెంట్స్ టీచర్ మీటింగ్లో వీళ్ళు చెప్తూనే ఉంటారు. నిజంగా మెరుగైన విద్యను మీరు అందిస్తున్నందుకు నిజంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒకే ఒక ఆధారం, అమావాస్యలో చిరుదీపం లాగా మాకు ఒకే ఒక ఆశాదీపం మా 4th క్లాస్ ఆరాధ్య అమ్మాయి. అన్నిట్లో చురుకుగా ఉంటది, బాగా చదువుతుంది, చాలా నైస్ పర్సన్ అమ్మాయి, చాలా వెరీ నైస్ పర్సన్. కాబట్టి చదువులో ఉన్నందుకు, ఇవన్నీ కాకుండా చదువులో ముందుగా ఉన్నందుకు నీకు ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి మంచి విద్యను నేర్చుకోండి. అందించడానికి 4 స్తంభాల్లాగా మేము మీకు అండగా ఉన్నాం. మా సేవలు వినియోగించుకోండి, బాగా చదువుకోండి. ఇంతటితో ఈ సమావేశం ముగిసినట్లు ప్రకటించడం. యథావిధిగా రేపు పాఠశాలకు రండి. Sing the song. Amma sings about her family members. This is my grandmother sitting in a chair. This is my grandfather sitting on a stool. This is my dear mother playing with my brother. This is my little brother sitting in her lap. Very good, Chinni Kannaya.